హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈరోజు మన ఆడియన్స్ ఏం వెరైటీ అడుగుతున్నారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో రాధ గారు మెయిల్ చేశారు రాజు గారు విజయవాడ నుంచి. ఓకేనండి. పొట్లకాయతో అడుగుతున్నారు రెసిపీ. పొట్లకాయ పొడి కూర తయారీ విధానం చూపించమని మెయిల్ చేశారు. ఓకే. పొట్లకాయతో ఎక్కువ కూర అంటే కర్రీ టైప్ లో చేసుకుంటూ ఉంటారు కదా, గుజ్జుగా లేదా పాలు పెరుగు పోసి. పచ్చళ్ళు కూడా వేసి చేసుకుంటూ ఉంటారు. సో పొడి కూర కూడా చాలా బాగుంటుంది. అంటే ఒక సైడ్ డిష్ కానీ లేకపోతే చపాతీతో కాంబినేషన్కి టేస్టీగా ఉంటుందా? ఓకే ఓకే, మరి పొట్లకాయ పొడి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పొట్లకాయ పొడి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ ముక్కలు 2 కప్పులు, శనగపిండి 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ మనకి ఇది పొట్లకాయ వాటర్ వేస్టబుల్ కాబట్టి కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది ఇది. ఓకే. సో ముందుగా పోపు పెట్టుకోవాలండి. దీంట్లో ఎండుమిరపకాయలు, ఓకే, పోపు దినుసులు, సో ఇది కొంచెం దూరగా వేగిన తర్వాత ఇలా మెది పెట్టుకున్న వెల్లుల్లి, ఓకే, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. ఓకే. సో వెల్లుల్లి యాడ్ చేస్తే మనకు చక్కగా ఫ్లేవర్ అనేది కూడా బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. ఓకే అండి. సో ఇప్పుడు దీంట్లో పొట్లకాయ ముక్కలు అండి. అలాగే వీటితో పాటే సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, కొంచెం పసుపు అండి. ఓకే. సో ఇలాంటి వాటికి జస్ట్ ఆ తాలింపు పెట్టేసుకుని మనకు ఆ ముక్కలు అనేవి మగ్గిపోతే రెడీ అయిపోతుంది. రెడీ అయిపోతుంది. మూత పెట్టేస్తారా? యా. సో ఈ ముక్కలు ఉడికితే మనం నెక్స్ట్ పిండి అది యాడ్ చేసుకోవచ్చు కదా. అవునండి. రాజుగారు చూద్దామా? ఓకేనండి. ఓకే, సరిపోతుందా? సరిపోతుంది. ఓకే. సో ఇక్కడ శనగపిండి, సో ఇలాంటి వాటికి మంచి లేత పొట్టకాయలు ఉంటే బాగుంటాయి కదా. అవును. ఎందుకంటే కొంచెం కర్రీస్ లాగా చేసుకునే వాటిల్లో మనము ఎలాగో కొంచెం వాటర్ కానీ లేకపోతే దానిలో కొద్దిగా అవి ఉడికించేటప్పటికో కొంచెం వాటర్ కూడా ఎక్కువ వస్తుంది కదా, యాడ్ చేస్తాం లేదా పాలు పోస్తాం చివర్లో, అవి సరిపోతుంది. సో ఇక్కడ కొంచెం డ్రైగా ఉంటుంది కాబట్టి కొద్దిగా లేతవైతే కొంచెం బాగా ఉడికి బాగుంటుంది. యా. ఓకే. ఓకే. సో ఈ పిండి వేసిన తర్వాత కొద్దిసేపు కలపాలి. అంటే ఆ పిండి కొంచెం ఆ పచ్చి వాసన వేగితే బాగుంటుంది. వేగితే మంచిగా ఆ కమ్మటి వాసన అనేది మనకు వస్తుంది. యా. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే. శనగపిండి ఎప్పుడు కూడా వేగిన తర్వాత ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఎస్, అందుకే కదా శనగపిండితో డీప్ ఫ్రై ఐటమ్స్ అన్ని కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఓకేనా రాజు గారు? ఓకే అండి, రెడీ. రాజుగారు శనగపిండి కాకుండా ఇంకేదన్నా పొడులు వాడుకోవచ్చా మనం? నువ్వు పొడి వాడుకోవచ్చు, నువ్వు పొడి, వేరుశనగ పలుకుల పొడి కూడా వాడుకోవచ్చు, లేదా వేయించిన వేరుశనగ పప్పులు ఉంటాయి కదా, పుట్నాల పప్పు, సో అది కూడా వాడుకోవచ్చు మనం. ఓకే. సో ఏదైనా ఈ అన్నిటి కాంబినేషన్ లో ఒకటి తీసుకొని మనం శనగపిండి బదులు అది యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇలా ఈ 4 రకాలతో కూడా 4 సార్లు చేసుకుంటే మనకి ఆ టేస్ట్ అనేది వెరైటీగా వస్తుంది కదా. ఫైనల్ గా కొత్తిమీర. ఓకే. పొట్లకాయ పొడి కూడా రెడీ.
ఓకే, మరి వేడివేడిగా పొట్లకాయ పొడి కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు పొట్లకాయ పొడి కూర తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. పొట్లకాయ పొడి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. పొట్లకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, తర్వాత శనగపిండి వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా జీలకర్ర పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పొట్లకాయ పొడి కూర రెడీ.